నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో హెల్దీగా చేసుకునే 3 రకాల లడ్డు రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అలా తీసుకుని కమ్మగా తినేయచ్చు. చాలా రుచిగా మృదువుగా ఉంటాయి. అయితే నేను చేపించబోయే ఈ లడ్డు రెసిపీస్ వచ్చేసి సూపర్ హెల్దీగా డ్రై ఫ్రూట్ లడ్డూతో పాటు పల్లి నువ్వుల లడ్డూను అలాగే బలమైన కొబ్బరి ఉండల్ని చూపించబోతున్నాను. చక్కెర లేకుండా చూపిస్తున్నాను కాబట్టి వీటిని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ తినేయచ్చన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలను ఎలా చేయాలో ఒకటి తర్వాత మరొకటి చూసేద్దాం రండి. ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డూలను చూద్దాం. వీటిని నేను పిల్లల లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి చేశాను. ఏ ఏజ్ వారికైనా రోజుకో లడ్డు తిన్నారంటే బాడీకి మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ లడ్డు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుని వేడి చేయండి. నెయ్యి టేస్ట్తో ఈ లడ్డు రుచి కూడా చాలా బాగుంటుంది. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసి డ్రై రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇందులోకి అరకప్పు బాదం పప్పుల్ని తీసుకొని 1-2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ముందుగా వీటిని తీసుకుని ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే అరకప్పు జీడిపప్పు పలుకుల్ని అలాగే మరో అరకప్పు పిస్తాను కూడా తీసుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మనం డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఇందులో తీసుకున్న ఈ 3 ఐటమ్స్లో ఏదైనా లేకపోతే దానికి బదులుగా పల్లీలను బాగా వేపైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా వేపాక ఇలా ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లను తీసుకొని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్లు కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి నెయ్యి వేయకుండానే అరకప్పు కొబ్బరి పొడిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి పొడిని తీసుకున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని సన్నగా గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా వీటిని 1 నిమిషం ఫ్రై చేశాక వీటిని కూడా సపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులను ఎక్కువగా ఫ్రై చేస్తే చేదొస్తాయి కాబట్టి ఇలా చిటపటమన్నాక వీటిని మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. మళ్ళీ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని ఒక 1/2 నిమిషం అలా ఫ్రై చేయండి. గసగసాలతో ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఒక 1/2 నిమిషం డ్రై రోస్ట్ చేసి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలా మనం ఫ్రై చేసినవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే వేపిన నువ్వులను కూడా తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో ఆగుతూ మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఇలా బరకగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పలుకులనేవి తగిలేలా ఇలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ కోర్స్ డ్రై ఫ్రూట్స్ పొడిని మనం ముందుగా వేపి తీసుకున్న కొబ్బరి పొడిలోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన కిస్మిస్లను తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు గింజలు తీసేసిన పండు ఖర్జూరాను తీసుకోండి. దీనికి బదులుగా మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కిస్మిస్లను అలాగే డ్రై ఫ్రూట్స్ని మధ్య మధ్యలో ఆగుతూ ఇవనేవి మెత్తగా బ్లెండ్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని మనం డ్రై ఫ్రూట్స్ పొడి తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని మరో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసి తీసుకుంటున్నాను. దీనివలన లడ్డు టేస్ట్ అనేది నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నెయ్యిని స్కిప్ చేసైనా చేయొచ్చు, కానీ వేస్తే మాత్రం ఎక్స్ట్రా టేస్ట్తో రెడీ అవుతుంది లడ్డు. అలాగే ఇందులోనే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టిన గసగసాలను ఇక్కడ నేను సగం వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తమైనా తీసుకోవచ్చు. ఈ మిగిలిన సగం లడ్డు గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నాను. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలిసేలా కలపండి. ఇక్కడ నేను డేట్స్ని తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు.
ఇన్ కేస్ మీరు బెల్లం యూస్ చేస్తున్నట్లయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడిని తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లం తీసుకొని గ్రైండ్ చేశారంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా వీటిని బాగా కలిపాక కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చేయడమే. చాలా ఈజీగా లడ్డూలా చేయొచ్చు. లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా లడ్డూలా చేశాక ఇలా చేసిన ఈ లడ్డూను మనం మిగిల్చిన గసగసాలు కొంచెం డిప్ చేసి కోట్ చేసుకుందాం. మీకు ఇలా గార్నిషింగ్ అవసరం లేదనిపిస్తే గసగసాలను ముందుగానే అన్నీ తీసుకొనైనా కలపచ్చు. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టి తీసుకోవడమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయింది. మన సెకండ్ లడ్డు రెసిపీ వచ్చేసి బలమైన హెల్దీ లడ్డు. ఈ లడ్డూలను పల్లి నువ్వుల కాంబినేషన్తో చూపిస్తున్నానండి. ఒక 10 నిమిషాల్లో వీటిని ఇలా టేస్టీగా చేసుకుని హెల్దీగా తినేయొచ్చు. ముందుగా ఈ లడ్డూలను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 కప్పు నువ్వులను తీసుకొని మీడియం మంట పైన ఇవి చిటపడమనేంత వరకు బాగా ఫ్రై చేయండి. నువ్వులు తినడం వలన ఎముకలు బలంగా మారడమే కాదు, ఒంట్లో రక్తం బాగా పెరిగి పుష్టిగా తయారవుతారు. సో ఇలా నువ్వులను చిటపడమనంత వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న కప్పుతోనే మరో కప్పు పల్లీలను కూడా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పల్లీలు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికైనా, వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికైనా, అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇలా నేను చెప్పినవే కాదు, ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసేసరికి పల్లీలపై ఉన్న పొట్టు అనేది లైట్గా సెపరేట్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. చాలామంది పల్లీలపై ఉన్న పొట్టును సెపరేట్ చేయాలంటుంటారు, కానీ పల్లీలపై ఉన్న పొట్టు కూడా మన ఒంటికి చాలా మంచిదండి. అందుకే నేను పల్లీలపై ఉన్న పొట్టును సెపరేట్ చేయకుండా ఇలాగే గ్రైండ్ చేస్తున్నాను. సో ఇవి కంప్లీట్గా చల్లారిపోయాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. మనం ఒకేసారి గ్రైండ్ చేసామంటే కింద పార్ట్ గ్రైండ్ అయిపోయి పైన అలా బరకగా మిగిలిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేయండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోని ఒక 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. సో ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను హెల్దీ వేలో మంచి రుచిగా చేయడానికి బెల్లం వాడుతున్నాను. ఇన్ కేస్ మీరు చక్కెర వాడాలనుకుంటే సేమ్ క్వాంటిటీతో చక్కెరనైనా తీసుకోవచ్చు. సో ఇలా బెల్లాన్ని తీసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి బెల్లం మెత్తగా నలిగేటంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ గ్రైండ్ చేయండి. అలాగే బెల్లం నలిగాక మరొక 1/2 నిమిషం గ్రైండ్ చేసామంటే కొంచెం ముద్ద కట్టేలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఇలా కొంచెం నెయ్యి వేయడం వలన రుచి అయినా ఆ ఫ్లేవర్ అయినా చాలా బాగా అనిపిస్తుందండి. ఇన్ కేస్ మీకు నెయ్యి వద్దనుకుంటే నెయ్యి వేయకుండా అయినా చేయొచ్చు. సో నెయ్యిని తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూల్లా ఉండల్లా చుట్టి తీసుకోవడమే. ఇలా మన ఇంట్లో వాళ్ళకి హెల్దీగా ఏదైనా చేసి పెట్టాలంటే ఈ లడ్డులను తప్పకుండా ప్రిఫర్ చేయండి. త్వరగా చేసేయడమే కాదు, ఈ లడ్డులను తినడం వలన మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. బెల్లం కొబ్బరితో మంచి మృదువుగా చాలా రుచిగా ఇలా చేసుకోవచ్చు. మరి ఈ లడ్డులను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని, మరో 1/2 కప్పు బాదం పప్పుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ లడ్డూలు బాదం జీడిపప్పు వేసి చేయడం వలన రుచిగా ఉండడమే కాదు బలం కూడాను. ఒకవేళ మీరు వీటికి బదులుగా ఆల్టర్నేటివ్గా వేరేవి ఏమైనా వాడాలనుకుంటే 1/2 కప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కనుంచేయండి. ఈ పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ తీసేయడం వలన మనకు ఈ కొబ్బరి లడ్డు తిన్నప్పుడు దగ్గు రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇలా బ్రౌన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై నట్స్ని తీసుకొని పల్స్ మోడ్లో తిప్పుతూ కోర్స్గా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే వీటిని కచ్చాపచ్చాగా దంచైనా తీసుకోవచ్చండి. చూడండి,
మనకు ఇలా కొంచెం బరకగా అక్కడక్కడ పలుకులు తెలిసేలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని తీసుకుందాం. ఇలా ఏదైనా కప్పు కొలతతో మనం కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి ముక్కలతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం పడుతుంది. కాబట్టి బెల్లాన్ని కూడా ఇలా తురిమి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. అలాగే ఇందులో తీసుకున్న బెల్లం అనేది త్వరగా కరిగిపోవడానికి ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను కానీ లేదా పాలను కానీ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీని వలన ఇందులో ఉన్న బెల్లం ముక్కలు అనేవి తొందరగా మెల్ట్ అయిపోయి కరిగిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి లైట్గా బెల్లం ముక్కల్ని నొక్కుతూ బాగా కలపండి. మీరు కావాలంటే ముందుగానే బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన కొబ్బరిని తీసుకొని చేయొచ్చండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోయింది కదా. ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా చక్కెర వేసి చేయాలనుకుంటే చక్కెరతో ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది దగ్గర పడి ప్యాన్కి కొంచెం స్టిక్ అవుతుంది అంటే మనకు కన్సిస్టెన్సీ వచ్చినట్లు. మాడిపోకుండా మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా తగ్గిపోయి లైట్గా ప్యాన్ అనేది స్టిక్ అవుతుంది. ఈ టైంలోనే మనం లడ్డూలు చేయడానికి కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇలా మనం తయారు చేసిన కొబ్బరిని తీసుకుని ఉండలా చుట్టడానికి ట్రై చేయండి. ఇలా ఉండలా వచ్చిందంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన డ్రై నట్స్ పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పొడిని తీసుకున్నాక మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కొంచెం చల్లారిపోయాక లడ్డూలు చుట్టి తీసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందుగా చేతిలోనే రౌండ్గా చేసి ఆ తర్వాత ఇలా మనం రౌండ్గా తిప్పినట్టు చేసామంటే మంచి రౌండ్ షేప్లో వస్తుంది. చూసారు కదా, ఇంట్లోనే చాలా సులభంగా మంచి హెల్దీగా లడ్డూలను ఎలా చేయాలో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ హెల్దీ లడ్డూలను డెఫినెట్ గా ట్రై చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.